మాతృదేవోభవ మా తల్లి దేవతలు ఆరాధించాలంటే కాదు కదా. ఏంటి ఆమె చెప్పిన మాట అంటే ఆమెకి తృప్తిగా కలిగిస్తాం. అలాగే పితృదేవోభవ అతిథిదేవోభవ అని చెప్పారు. ఇప్పుడు ఆవుని పూజించాలి అని అంటే గోపూజ చేయాలి అని అన్నారు. గోపూజ చాలా మంచిది అన్నారు. కానీ ఆ గోవుకి ఇంకా పసుపు రాసి గుడ్డు పెట్టి మెడలో మాలలు వేసి పెద్ద మాలలు పైన పట్టు వస్త్రాలు కప్పేస్తే దానికి సంతోషం. అది గోపూజ చేసినట్టు మనం అనుకుంటాం, పూజ చేసామని అనుకుంటాం. కానీ దాంతో సంతోషపడుతున్నాం. దానికి ఏం కావాలి? ఇంత పూజ కావాలి, అంత మేత కావాలి. అవి ఇస్తే అది సంతోషపడుతుంది. పూజ చేయడం అంటే వాళ్ళకి తృప్తి పరచడం అంటారు. సరే, ఇక్కడ పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పెట్టి తినాలి. ఆ తర్వాత అతిథి యజ్ఞం, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి తినాలి. ఇవన్నీ మనకి యజ్ఞాలు, పంచయజ్ఞాలు అని అంటారు. ఈ పంచయజ్ఞాలు ఎందుకు చేయాలి అని అంటే మనకి గృహస్థులైనటువంటి వాళ్ళకి ప్రతిరోజు 5 పాపాలు వచ్చేస్తాయి. ఏంటది? ఈడుకుంటారు కదా, అలా ఉంటున్నప్పుడు కొన్ని క్యూలు చేయడానికి వచ్చిపోతాయి, మాట్లాడేటప్పుడు చచ్చిపోతాయి, కూరగాయలు కోసేటప్పుడు సరిపోతాయి, పొయ్యిలా చేసేటప్పుడు ఆ మాటలో పడి సరిపోతాయి. ఇట్లా ఈ జీవరాశి సరిపోవడం ఏదైతే ఉందో ఆ పాపం అంతా కూడా ఈ 5 యజ్ఞాలు చేయడం వల్ల పోతుంది. కాబట్టి ఈ పంచయజ్ఞాలు ఏవైతే ఉన్నాయి, ఏమిటంటే పంచయజ్ఞాలు దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, భూత యజ్ఞము, పితృయజ్ఞము, ఇంకోటి అతిథి యజ్ఞం. ఎందుకు వీళ్ళకి పెట్టి తినమన్నారు అంటే ఇంకా అమ్మగారు ఉన్నారు, చక్కగా వడ్డేసిన ఆకలి వచ్చిందని తినేసినట్టు. అప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కుక్కలు వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటాయి, పశువులు కూడా నాకు ఎప్పుడు పెడుతుంది కదా ఎదురు చూస్తుంటారు కదా. ఆ దృష్టి దోషం వస్తుంది, ఎప్పుడు పెడుతుంది అని చూసుకుంటాం. అలా కాకుండా వాళ్ళ తృప్తి వరకు తింటున్నాం అప్పుడు వాళ్ళు ఎదురు చూడరు. అందువల్ల అది ప్రసాదం ఉంటుంది. ఆ విధంగా యజ్ఞం చేసుకోవాలి. ఇక దానము, తపస్సు అని ఉన్నాయి. సరే, తపస్సు అయిన తర్వాత దానాన్ని జరుగుతుంది. తపస్సులో 3 రకాల తపస్సులు చెప్పాను. అంటే అడవులకు వెళ్ళి కొమ్ముకొని గంటలు వేసాలు పెరిగేటట్టు తపస్సు చేయడమే తపస్సు కాదు. భగవద్గీతలో మనకి 3 రకాల తపస్సులు చెప్పారు. మనకి ఎన్ని ఉన్నాయి శరీరము అంటే పనిచేసేవి 3 ఉన్నాయి. అవి శరీరము, వాక్కు, మనసు. ఈ 3 పనిచేస్తాయి. ఏమి పని చేస్తాయో అవే మలినం అవుతాయి. మేము పాపం వాటిలో వస్తుంది. కనుక వాటిని ఇప్పుడు రోజు కట్టుకునే బట్టలు మనం రోజు శుభ్రం చేసుకుంటాం. కానీ పెట్టిలో ఉన్న బట్టలన్నీ రోజు ఉంటాం. ఎందుకంటే అవి ఉరికి అవ్వలేదు, కట్టుకునే ఉరికి అవుతాయి. అలాగే ఈ 3 ఇంద్రియాలతో మనం పనిచేస్తాం. ఈ 3 ఇంద్రియాలకే తపస్సు అనేది చెప్పారు. తపస్సు వల్ల ఏమవుతుంది? శుద్ధి వస్తుందన్నమాట. ఆ తపస్సు ఏం చెప్పారు? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆచరం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తపముచ్యతే. 5 నిమిషాల్లో ఉదయం మధ్యాహ్నం చదివి వచ్చారంట. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆచరం. దేవతల్ని, గురువుల్ని ప్రాజ్ఞుల్ని చేసినటువంటి వాళ్ళు. మనకి గురువులు ఎప్పుడు ఉంటారు అంటే మన మంత్రం ఇచ్చి మన మనసులో చేసినటువంటి గురువులు ఎప్పుడు ఉంటారు? ప్రాజ్ఞులు అంటారు. ప్రాజ్ఞులు అంటే గురువులాగానే చేసినటువంటి వాళ్ళు. గురువులు చేసినట్టు వాళ్ళని గౌరవిస్తారు. కానీ గురువులు చేసేది ఒక ప్రత్యేక వీటి వాళ్ళు మగవాళ్ళు ఉంటారు, బయట నుంచి వచ్చేవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. వీళ్ళని గౌరవిస్తారు, వాళ్ళని గౌరవిస్తారు. కానీ గౌరవంలో కొంచెం తేడా ఉంటుంది. అది అట్లే ఉంటుంది అనమాట. కానీ గౌరవించడం మాత్రం అందరినీ ఒకే రకంగా గౌరవిస్తారు. ఆ విధంగా గురువులు ప్రాజ్ఞులు వీళ్ళని పూజించడం. గురు ప్రాజ్ఞ పూజనం శౌచం, శుచిగా ఉండడం, ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవడం, మన శరీరం శుభ్రంగా ఉంచుకోవడం, దీంతో పాటు మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం. ఆ మనసు దేంతో శుభ్రం అవుతుంది? రుజువు అర్థంతో. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఆర్జవం అంటే రుజువు అర్థం. మనసులో ఏమనుకుంటామో మాటలు అదే చెప్పాలి, చేతితో అదే చేయాలి. ఇది రుజువు అర్థం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ పురాత్మనః అంటారు. అంటే మనసులో ఒక ఆలోచిస్తున్నారు, నోటితో ఉపయోగిస్తున్నారు, చేతితో ఒక పని చేస్తున్నారు. ఇది మంచి పని కాదు. ఇది మనస్సు శుద్ధి లేని వాడు చేసే పని. మనస్సు శుద్ధి ఉన్నవాడు
దేవతీయ గురు ప్రాప్త పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యాన్ని పాటించడం. గృహస్థులైనటువంటి వాడు బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తారండి అంటే కొన్ని కాలాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లో మంచి కార్యక్రమం జరిగినప్పుడు, లేకపోతే పండగలప్పుడు, లేకపోతే బయటికి వేసినప్పుడు, రకాలు వస్తున్నప్పుడు అట్లాంటి సమయాల్లో సంసారం లేకుండా ఉండడం ఏదైతే అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. సంతానం కలిగిన తర్వాత లేకపోవడం కూడా దాన్ని బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. అది గృహస్థ బ్రహ్మచర్యం అని అంటారు. మామూలుగా బ్రహ్మచారికి ఏ ఫలితం వస్తుందో వాళ్ళకు కూడా అదే ఫలితం వస్తుంది. ఆ విధంగా బ్రహ్మచర్యం అహింస అంటే వాక్కుతోనూ మనసుతోనూ చేతులతో శరీరంతో కూడా ఎవరికి హింస కలిగిస్తూ ఉండడం ఏదైతే ఉందో, అంటే వాక్కుతో కూడా హింస చేస్తారండి. వాక్కుతో హింస ఉందా? ఉంటుందా? ఎదుటి పట్టింటే మరి వాక్కుతో హింస చేయలేదు కదా. కొంచెం కాలు అవుగా ఉందనుకో చుట్టూ పిలిస్తే అట్లా వాక్కుతో చేసేటటువంటి హింస ఇది. అంటే ఎదుటి బాధ పెట్టడం, అది లేకుండా ఉండడం ఏదైతే ఉందో అది అహింస. అది శరీరంతో చేసే తపస్సు. ఇంకా వాక్కుతో చేసే తపస్సు ఏంటంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు స్వాధ్యాయాభ్యసనం చేయగా వాక్మయం తపొచ్చేది. మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? సత్యం, నిజమైనదై ఉండాలి. హితం, అతడికి మేలు కలిగించేదిగా ఉండాలి. ఇంకోటి ఏమి ఉండాలి? దాంట్లో ప్రియం, అతడికి ఇష్టమైనదై ఉండాలి. ఇష్టంగా చెప్పగలగాలి. అతడికి మంచి చేసేదే కదా అని చెప్పి కట్టె తెచ్చి పొయ్యిలో పెట్టినట్టు చెప్పినా వాడు బాధపడ్డాడే కానీ దానిలో ఉన్నటువంటి అంతరాత్మను గ్రహించలేదు. కాబట్టి సత్యాన్ని ప్రియంగా అతడికి మేలు కలిగించేదైతేనే చెప్పాలి. అది నిజం కదా అని చెప్పి అవసరమైన విషయాలని చెప్పకూడదు అన్నమాట. ఇట్లా వాక్కు నియమించుకోవడం ఏదైతే ఉందో అది తపస్సు. ఈ తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? అడవికి వెళ్ళాలండి. సంసారం వదిలేసి సన్యాసం తీసుకోవాలా? పిల్లల్ని పాపం వదిలేసేయాలా? లేకపోతే వ్యవసాయం పనులు ఇవన్నీ వదిలేయాలా? ఏం అవసరం లేదు. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఈ తపస్సు చేయవచ్చు. అలాగే మనసుతో చేసేటటువంటి తపస్సు అంటే ఇప్పుడు మీరు పారాయణ చేస్తారు, మళ్ళీ మీరు గంటలు భగవద్గీత పారాయణ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, భజన చేస్తున్నారు. ఇదంతా కూడా వాక్ తపస్సు కిందకైతే వస్తుంది అనమాట. ఇంకా మనసుతో చేసే తపస్సు ఏమిటంటే మనఃప్రసాద సౌమ్యంతో మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మౌనం, వాకుకి మౌనం చెప్పలేదు భగవంతుడు, మనస్సుకి మౌనం చెప్పాడు. అంటే అనవసర విషయాలన్నీ కూడా ఆలోచించద్దు. ఆలోచిస్తేనే అవి నోట్లో మాట